హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఫార్ములా కాకుండా వితౌట్ ఫార్ములాతోని ఎలా చేయగలము అనేది నేను నేర్పిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను. r ఈజ్ ఈక్వల్ టు 1/x అనుకుందాము. సో 1/x పర్సన్ పర్ యానం అని అనుకుందాము. t ఈజ్ ఈక్వల్ టు 2s అనుకుందాం. ఫస్ట్ ఇలా అనుకున్నప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే r ఈజ్ ఈక్వల్ టు 1/x అయినప్పుడు ఇది ఖచ్చితంగా p వాల్యూ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాము. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ అవుతుంది. మామూలుగా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా తీసుకున్నట్లయితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1 plus RT by 100 పవర్ n అని వేసుకుంటాము. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే కనుక అమౌంట్ మైనస్ p ఇంటూ 1 plus RT by 100 పవర్ n అమౌంట్. ఈ ఫార్ములాస్ వేసుకుని మొత్తం సమ్ చేయాలంటే చాలా టఫ్ గా అనిపిస్తుంది. సో ఇలా కాకుండా ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తాను. t ఈజ్ ఈక్వల్ టు 2s అనుకున్నాం కదా, ఇది p అనుకున్నాం. సో p అనేది 1 ఇయర్ కి అయితే x, 2s కాబట్టి x ఇంటూ x, సో x స్క్వేర్ అయ్యింది. ఓకే, మనం డిపెండింగ్ ఆన్ r తో మొత్తం సమ్ చేస్తాము. సో r అనేది 1/x%, x లో 1/x అవుతుంది, ఇక్కడ కూడా 1/x అవుతుంది. ఓకే, సో x స్క్వేర్ ఇంటూ 1/x ఎంత మనకి x. ఇది ఫస్ట్ ఇయర్ కి, ఇది దేనికి ఫస్ట్ ఇయర్ కి. సెకండ్ ఇయర్ కూడా సేమ్ 1/x కాబట్టి x. ఇది సెకండ్ ఇయర్ కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏం చెప్తున్నారంటే కనుక ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఇస్తామో దానికి ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అవుతుంది అని అన్నారు. అది సెకండ్ ఇయర్ లో కలిపి ఇవ్వాలి అని చెప్పి. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏది ఇది. సో దీనికి ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ అంటే 1/x అవుతుంది. సో x ఇంటూ 1/x ఎంత మిగిలింది 1. ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ వచ్చేసి ఇదనమాట 1. ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ మొత్తం. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్, ఇది సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం ఉండండి. ఫస్ట్ 2s ఇంట్రెస్ట్ అని అడిగారు అనుకో, x అంటే 2x, ఓన్లీ 2s అడిగారే అనుకుందాం. ఓన్లీ 2s అడిగారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2s అడిగారే అనుకున్నాము. ఫస్ట్ ఇయర్ లో x వచ్చింది, సెకండ్ ఇయర్ లో x ప్లస్ 1 వచ్చింది. అంటే 2x ప్లస్ 1 అనేది 2s డిఫరెన్స్, 2s ఇంట్రెస్ట్, 2s ఇంట్రెస్ట్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది. సో ఓన్లీ ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ అడిగారు అనుకుందాం, ఓన్లీ సెకండ్ ఇయర్ అడుగుందాం. జాగ్రత్తగా చూడండి, ఓన్లీ సెకండ్ ఇయర్ అంటే ఇదే అవుతుంది. x ప్లస్ 1 అనేది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ కదా. ఓన్లీ సెకండ్ ఇయర్ ఓన్లీ అంటే x ప్లస్ 1 అనేది సెకండ్ ఇయర్ అవుతుంది. కంప్లీట్ గా 2s అంటే కనుక 2x ప్లస్ 1 అనమాట. ఫస్ట్ ఇయర్ అయితే x. సో ఇవి నీట్ గా గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగాని. డిపెండింగ్ ఆన్ దిస్ మనం ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాము. ఇది మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్.